సో డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు సాధారణంగా జీవన శైలి ఫాస్ట్ ఫార్వర్డ్కి వచ్చిన వాళ్ళే స్లీప్ మీద సరైన దృష్టి పెట్టట్లేదు. సో 2021 నేచర్ స్టడీ ప్రకారం ఆల్మోస్ట్ ఇప్పుడు డిమెన్షియా కేసుల్ని పూర్ స్లీప్ అనేది డబుల్ చేస్తుందని చెప్పేసి ఉంటుంది. సో డిమెన్షియా కేసులు అదే రకంగా పూర్ స్లీప్ ఎలాంటి సంబంధం ఉంది, మీరు స్లీప్ని మెరుగుపరచుకోవడం కోసం మీరు ఇచ్చే సూచన కానీ టిప్ కానీ అంటే? కరెక్ట్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ స్లీప్ అనేది నిజంగా చాలా నెగ్లెక్టెడ్ టాపిక్. ఓకే, పూర్ స్లీప్ చాలా కామన్గా ఉంటుంది. స్లీప్ ఇంప్రూవ్ చేయడానికి అంటే స్పెసిఫిక్గా కొన్ని ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అన్న ఒక జబ్బు, అంటే మనకి గురక వేస్తే ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ కాకుండా మనకి బీపీ, షుగర్, స్ట్రోక్, హార్ట్ అటాక్స్ అన్నీ కూడా పెరుగుతాయి. సో గురక ఉన్న నిద్ర సరిగా లేదు అంటే చెక్ చేసుకోవడం బెటర్. సో స్లీప్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే కరెక్ట్ టైంకి పడుకోవడం, కరెక్ట్ టైంకి లేవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవి కాకుండా సపోజ్ వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఆక్సిజన్ సరిగా అందట్లేదు అనుకోండి, దాన్ని చెక్ చేసుకొని CPAP మెషిన్ అని ఒక మెషిన్ ఉంటుంది. సో అది మనకి ఆక్సిజన్ని హై ప్రెషర్లో అందిస్తాయి. ఈ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని నిజంగానే ఏ జబ్బుతో పాటు ఉండొచ్చు, ఏ జబ్బునైనా పెంచవచ్చు. సో ఆ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని కాంపనెంట్ని మనం తగ్గించగలిగితే చాలా వరకు నిద్ర ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నేను ఎందుకు అంటున్నా అంటే ఆబ్స్ట్రక్టివ్ అంటే గురక అన్నది మనం ఎవరు పట్టించుకోరు, అందుకని. సో అది ఒక్కటి ట్రీట్మెంట్ చేసుకోగలిగితే బెటర్. నిద్ర 6 గంటల నుంచి 8 గంటలు కంపల్సరీ అందరూ పడుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఫాస్ట్ ఫార్వర్డ్ ప్లేస్మెంట్లో అందరూ ఒక 4 గంటలు 3 గంటలు పడుకొని అన్ని పనులు చేస్తున్నారు. అది మంచిది కాదు. సో ఒక 6 hours మినిమం పడుకోవాలి. స్పెషల్ పిల్లలు కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు హాస్టల్లో వెళ్తున్నారు, చదువుతున్నారు, తలనొప్పితో, మైగ్రెయిన్తో, వేరే రకమైన ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఫ్యూచర్లో పెద్ద జబ్బులు రావడానికి అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకే, సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో స్లీప్కి యాక్చువల్గా ఇఫ్ దేర్ ఇస్ ఎ పూర్ స్లీప్, స్లీప్ స్టడీ అంటాము. ఆ స్లీప్ స్టడీ చేయగలిగితే కరెక్ట్గా ఏ ప్రాబ్లం ఉంది, నిద్ర ఫస్ట్ పట్టట్లేదా, తర్వాత పడతలేదా అన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మీరేమైనా సూచనలు చేస్తారా మేడం? యాక్చువల్గా అంటే ఇప్పుడు సాధారణంగా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు నైట్ డ్యూటీలు, నైట్ షిఫ్ట్లు ఎప్పుడు జరుగుతుందో అలవాట్లేదు, అవి కూడా మారుతూ ఉన్నాయి. సో బయాలజికల్ క్లాక్ దెబ్బతింటుంది. సో 24 గంటలు లైట్లు ఉంటున్నాయి. సో అది పగల తెలవట్లే, రాత్రి తెలవట్లే, ఆ లైట్లు అట్లా వచ్చేసినాయి. సో అంటే సరైన నిద్రపోవాలంటే అంటే ఏమైనా ఎనీ టిప్స్ ఆర్ సూచనలు కానీ? సరైన నిద్రపోవాలంటే మెయిన్ థింగ్ ఇస్ ఒక పర్టికులర్ టైం సెట్ చేసుకోవడం బెటర్. సో కొందరికి నైట్ పడుకోవడం వీలు అవుతుంది, కొందరికి పడుకోవడం వీలు అవ్వకపోవచ్చు, అంటే బికాస్ ఆఫ్ దే షెడ్యూల్ విచ్ ఇస్ దేర్. సో అంటే ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి మార్నింగ్ పడుకోవడం అవి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఐ విల్ సే దట్ పడుకునే ముందు అట్లీస్ట్ ఒక ½ an hour ముందు ఫోన్లు, టెలివిజన్లు అంటే చూడకుండా ఉంటే బెటర్. ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోకపోవడం బెటర్. ఆ లైట్, ఫోన్తో వచ్చే లైట్ బాగా తీస్తాయి నిద్రని. సో నిద్రపోయే ముందు మాత్రం డెఫినెట్గా ఫోన్ పక్కకు పెట్టుకోకపోతే బెటర్. దట్ ఈస్ మై ఓన్లీ సజెషన్. నైట్ పడుకునేటప్పుడు లైట్ అంటే స్పెసిఫిక్ ఏరియాలో పడుకునేటప్పుడు దాంట్లో వేరే ఏమీ యాక్టివిటీస్ చేయకుండా పడుకోవడం బెటర్. అంటే చదవడం కానీ, ఫోన్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ లేకుండా ఓన్లీ స్లీప్కి స్పెసిఫిక్ ఏరియా ఉంటే బెటర్. స్లీప్ హైజీన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.